ప్రభువును పరిశుద్ధులను విభవగా తిరుగుతున్నారంట. నీ మధ్యన పరిశుద్ధులు ఉన్నారు. నువ్వు అనాచతో ఉండకూడదు. ఇది దేవుడు దిగి వచ్చిన స్థలం. ఇది దేవుడు ఉండే స్థలం. ఇది దేవుడు ఉంటే పరిశుద్ధులు ఉంటారు, దేవదూతలు ఉంటాయి. నీ పక్కనే పరిశుద్ధులు నీ యొక్క మాటలు ఆలకిస్తున్నారు. ప్రార్థన చేసుకో. ఇదిగో ఈరోజు దేవుడిని దర్శించబోతున్నాడు. ప్రార్థన చేసుకో. మౌనంగా ఉండొద్దు. దేవుడి కార్యం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. నీకు మేలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రార్థన చేసుకో. దేవా, నాగేశ్వరనైన కుమారుడికి గొప్ప స్వస్థత కలిగి చేస్తావు తండ్రి. నీకు వందనములు. ప్రార్థన చేస్తావే, వెంటనే కార్యం చేస్తావయ్యా. నీకు వందనములు. కుమారుని పట్ల నీకు వందనమునైనా. ఇంకనో సంపూర్ణ ఆరోగ్యం కలిగి చేయి. నీ ఎదురుగా ఉన్న కుమారుని, నీ ఎదురుగానే ఉన్న నీ కుమారుడు దర్శించి రోజు కుమారుడితో మాట్లాడి ఆయన కుమారుడు ఇంకను మంచి ఆరోగ్యం తెచ్చేది అయ్యా. నైనా నీకు వందనములు. నైనా ప్రభువా నీకు వందనములు. కారే వేరుబలి రాయవరం తన మనవడు నైనా అనారోగ్యంతో ఉన్న ఆ బిడ్డకు సహాయం ఇచ్చేయండి. నైనా నీకు వందనము తండ్రి. మేరీగోల్డ్ గారు గృహము కట్టించుకోవాలని ఆశపడుతున్న సహాయం ఇచ్చేయండి. నైనా నీకు వందనములు. గారి బేబీ గారికి మంచి ఆరోగ్యము ఇచ్చావు తండ్రి. నీకు వందనం. ఇంకనూ మంచి ఆరోగ్యం దయచేయండి. గణకమ్మ గారు మంచి ఆరోగ్యము కలిగి చెయ్యండి. అయినా నీకు వందనములు. బత్తిన సారమ్మ గారు సంపూర్ణ ఆరోగ్యం దయచేయండి అయ్యా. అయినా నీకు వందనములు. అయినా గోగొప్పరమ్మ గారు సండ్రేడు తండ్రి మంచి స్థితిగా నీకు చేయండి. అయినా నీ సభలకు కానుకిచ్చిన బిడ్డల తండ్రి అందరూ నీ సభ జరిగించుకున్నావు అయ్యా. వారి కానుకతోని జరిగించుకున్నావు. వారి కానుకలు మొరబెడుతున్నాయ్యా. వారి గృహాల్లో మంచి కార్యం చేయండి. నైనా నీకు వందనము తండ్రి. నైనా కుటుంబాలు సమాధానం లేని వారికి సమాధానం చేయండి. 3 ప్రార్థనలకు ఇచ్చావు. 4వ ప్రార్థనకు వెళుతున్నావు. ఎవరు మౌనంగా ఉండకూడదు. ఇప్పుడు నువ్వు ప్రతి మాట దేవుడు ఆలకిస్తున్నారు. ప్రతి మాట దేవతతో రాస్తూ ఉన్నాయి. నీ కార్యం నెరవేరుతుంది. ఇక నువ్వు మాట్లాడు, స్పష్టంగా మాట్లాడు. బతుమారుకు వేస్తాయి. నిన్ను బతుమారుకుంటున్నానయ్యా. నీ పాదాలు పట్టుకుంటూ అడుగుతున్నాను తండ్రి. నా సహాయం చేయవా? నీకు సాక్షిగా ఉంటాను తండ్రి. నాకు సహాయం చేయవా? అడుగు. అడిగితే దేవుడు తప్పకుండా నీ పక్షంలో కార్యం చేస్తాడు. నీకు అసాధ్యమేమో, డాక్టర్కి అసాధ్యమేమో, నీ ఊరి పెద్దలకు అసాధ్యమేమో, మహాదేవుడికి సాధ్యమది. నమ్ము. నమ్మకంతో ప్రార్థన చేయి. ఈ సార్లు అడుగు పెట్టిన వారికి 10 వారికి సాయం చేస్తున్న దేవుడు ఈరోజు నీకు సాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. నువ్వు అడగకపోతే ఏమి చేయలేడు. నువ్వు అడగకపోతే ఏమి చేయలేరు. నువ్వు అడుగు. ఎలాగడుగుతావు? బతుమాలు. ఒక పుట్టిగుడ్డివాడు దావీదు కుమారుడు నన్ను దాటిపోగన్నాడు.
నన్ను బాగు చేయన్నాడు. కేకేశాడు దేవుణ్ణి. నువ్వు కేకే, ఇదిగో నీ ఎదురుగానే సింహాసనం మీద ఉన్నాడు. అయినా నీ ఎదురుగానే ఉన్నాడు. చూడు ఒకసారి, మహిమ స్వరూపంతో ఉన్నాడు. ఆయన చేతుల నిండా నీకు ఇవ్వడానికి ఎన్నో ఉన్నాయి. ఎన్నో ఆశీర్వాదాలు తీసుకొచ్చాడు నీ కొరకు. నువ్వు అడిగితే ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. అడుగు, ప్రభుని అడుగు. ఇప్పుడు వరకు ఎవరిని అడుగావేమో, ఇప్పుడు వరకు ఎక్కడెక్కడికి వెళ్ళావేమో, ఇప్పుడు సరైన స్థలానికి వచ్చావు. సరైన స్థలంలో ఉన్నావు. నీ కార్యం జరిగే స్థలం ఇది. అడుగు, బతిమాలుకో, కన్నీటితో అడుగు. నీ సమస్య కంటే గొప్పవాడు, నీ సమస్య కంటే గొప్పవాడైనా ఒక్కసారి నీ కన్నీళ్లతో అడుగు. నీ బాధ అంతా ఆయన చెప్పు. ఇతరులు చెప్తావు కదా కన్నీళ్లతో, నీ బాధ అంతా వాళ్ళతో చెప్తావు. అలా చెప్తే నీకేమీ ఉపయోగం లేదు. ఇతరులు చెబితే ఉపయోగం లేదు. బాధ నీ కన్నీళ్ళేసి చూపించు. నీ బాధ నీ కన్నీళ్ళేసి చూపించు. నీ కన్నీళ్లు తుడిచే సమయం వచ్చింది. ఈరోజు నీ కన్నీళ్లు తుడిచేసే కాలం వచ్చింది. ప్రార్థన చేసుకో. 4వ ప్రార్థన మోషే గారు చేస్తారు. చెయ్యాలి ప్రార్థన. నీకే వందరము తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా నీకు వందనాలు, నీకే వందనాలు తండ్రి. నాయనా ఇక్కడికి ఏ బాధ మౌనముండదు తల్లి, రక్తంతో తొలగించి మౌనముండొద్దమ్మా. నీ వ్యాధి తీసివేస్తాడు దేవుడు. ఈరోజు రక్త కన్నాలో పడిపోయి నీ సమస్యను తీసివేస్తాడు. రక్త కన్నాలో పడిపోయింది. నీతోనే మాట్లాడుతున్నాడు ఈరోజు. యేసయ్యా నీకు వందనాలు. నీకు ఆధారకర్తగా వచ్చాడు యేసయ్య. ఈరోజు రాళ్ళు ఉన్నాయి తండ్రి. ఇదిగో ఈ రోజు నీతో మాట్లాడుతున్నాడు దేవుడు. నీకు వందనాలు, నీకు స్తోత్రాలు తండ్రి. నాయనా ఈ రోజు నీ బాధలను తీసేస్తాడు తండ్రి. నాయనా కిడ్నీలు బాగు చేయండి తండ్రి. నేను యేసయ్యా నీకు వందనాలు. ఏ బాధతో వచ్చావో, ఏ బరువుతో ఉన్నావో బరువు తీసేస్తాడు యేసయ్య. పాడైపోయిన బతుమాలకు యేసయ్య. ఊపిరితిత్తులు సమయం అయిపోతుంది. యేసయ్యా నీకు వందనాలు, నీకే స్తోత్రాలు తండ్రి. నాయనా ఏ బాధలతో ఉన్నారో తండ్రి, నేను ఆ బాధలను తొలగించుతండి. మౌనంగా ఉండొద్దు అసలు. ఆయన షుగర్ బాధతో వచ్చారు తండ్రి. నేను షుగర్ బాధని తీసేతండి. మౌనంగా ఉండొద్దమ్మా, ప్రార్థన చేసుకో. నాయన బీపీతో వచ్చారు తండ్రి. ఇది మామూలు స్థలం కాదు. ఇది నీ ఆశ నెరవేర్చే స్థలం. ఇది నాన్న క్యాన్సర్ నిన్ను బాగు చేసే స్థలం. ఇది పరమవైద్యుడు ఉండే స్థలం. ఇది శ్రీమంతుడు ఉండే స్థలం. ఇది నీ అప్పులు తీర్చేసే స్థలం. ఇది నీ గర్భఫలం ఇచ్చే స్థలం. ఇది నడలేని వారు వచ్చారు తండ్రి. చేసుకో వారిని నడిపించండి తండ్రి. ప్రార్థన చేసుకో తండ్రి. నాయన దేవుడిని కేకేసుకో. తండ్రి ఆ పేటలో పడిపోయిన వారిని దావీదు కుమారుడా, వందనాలు, నీకే దావీదు కుమారుడా, విరిగిపోయిన నన్ను కరుణించవా. చేయి ప్రార్థన. వారిని మళ్ళీ బాగు చేయండి తండ్రి. అతికెట్టండి తండ్రి. కరుణించండి అయ్యా. వచ్చిన వారందరూ కరుణించండి అయ్యా. పోయిన వారు నా తండ్రి. నేను పాలు విరిగిపోయిన వారు నడిపించండి. నేను యేసయ్యా చెయ్యండి అయ్యా మా ప్రార్థన. తండ్రి కడుపులో కంతిని కరిగించండి అయ్యా. గర్భఫలంలో ఉన్న లోపాన్ని తీసివేయండి యేసునామములో. వివాహం లేని వారి వివాహం కలుగు చేయండి యేసునామములో. చూపులేని వారు ప్రార్థన. చూపులేని వారిని ఇదే సమయము దేవుడి కార్యం చేసే సమయం ఇదే. శక్తులతో ఉన్నారు తండ్రి. మౌనంగా ఉండొద్దు. పోలీస్ కేసులతో ఉన్నారు తండ్రి. నాయనా పోలీస్ పాదాలంటూ అడుగుతున్నానయ్యా.
నాయనా కరం సంధి లేని వారికి నీకు నమస్కారం తండ్రి. తండ్రి నేను యేసయ్యాని కొందనాలకే స్తోత్రాలు తండ్రి. నీకేం వందనము తండ్రి. నీరు పట్టువారన్నారు తండ్రి. గుండెలో నీరు పట్టి ఉన్న కుమారుడు స్వస్థపరచండి యేసు నామములో. రాజమండ్రిలో జనరల్ హాస్పిటల్ ఉన్నాడు నీ కుమారుడు. ఆమె అన్నాడు ప్రభా ప్రార్థన చేస్తే అమరును గాక. చేయాలి ప్రార్థన, మౌనంగా ఉండొద్దు. నువ్వు మాట్లాడుతూ చాలు, దేవుడు కావాలి, నీ డబ్బు కాదు, నీ ధనం అవసరం చేసేకి. నువ్వు మాట్లాడేసేదు. నువ్వు మాట్లాడుతూ మాట్లాడు. ఎవరైతే బాధలతో ఉన్న స్థలంలో నిలబెట్టే దేవుడు. తండ్రి నేను అప్పుల బాధలతో ఉన్నారు తండ్రి, అప్పుల బాధలను తీర్చుతండి. నేను యేసయ్యాని కొందనాలు, నీకే స్తోత్రాలు తండ్రి. నేను గోహాలు కట్టుకున్న వారికి సహాయం చేయండి తండ్రి. నేను ఆలయాలు కట్టుకున్న వారికి సహాయం చేయండి తండ్రి. నేను యేసయ్యాని కొందనాలు, నీకే స్తోత్రాలు తండ్రి. నేను ఎన్నుకోసం పాడైపోయిన వారు ఉన్నారు తండ్రి, ఎన్నుకోసం బాగు చేయండి తండ్రి. నేను యేసయ్యాని కొందనాలు, నీకే స్తోత్రాలు తండ్రి. నేను నడుము బాధతో ఉన్నారు తండ్రి, ఆ నడుము బాధను బాగు నువ్వేమి చేయగలరు ప్రార్థన చేయించాలి. నువ్వు ఎక్కడెక్కడ తిరిగాము ఈ రోజు ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడు ప్రభు వారు. ఎవరైతే ఏ బాధలు ఉన్నాయో చేసుకో గుండెను బాగు చేసే సమయం ఇది, కాలును సరి చేసే సమయం ఇది. ఈ స్థలములు ఎన్నో దేవుడు కార్యం చేస్తాడు. చేసుకోవాలి. అవును నాయన, బాగు చేయండి ప్రభు. నీకు ఇంకా ఎవరికైతే ఉద్యోగాలు కావాలో తండ్రి, ఎవరైతే ఉద్యోగాలు అడుగుతున్నారో తండ్రి, అవును ప్రభు, దయచేయండి. నాయన చదువుకున్న కుర్రోళ్ళని ప్రతి ఒక్క కుర్రోళ్ళని కూడా నాయన పాస్ అవ్వాలండి. నేను యేసయ్యాని కొందనాలు, నీకే స్తోత్రాలు తండ్రి. నాయన ఇంకా నాయన నడుము బాధతో ఉన్నారు తండ్రి, నడుము బాధ ఉన్న వారిని నోట్లండి తండ్రి. వారు ఉన్నారు తండ్రి, వారిని కూడా బాగు చేయండి. ఆయన తలలో గడ్డ కట్టిన వారు ఉన్నారు తండ్రి, నేను ఆ గడ్డను కరిగించుతండి. నేను యేసయ్యాని పిల్లలు లేని వారు ఉన్నారు తండ్రి, పిల్లలు లేని వారికి తప్పకుండా దేవుడు కార్యం చేస్తాడు. యేసయ్యాని కొందనాలు, నీకే స్తోత్రాలు. ఒక గంట దేవుడి సన్నిధిలో, తండ్రి నేను కిషోర్ ఒక గంటన్నర దేవుడి సన్నిధిలో మా గురించి ప్రార్థన చేస్తుంటే ఎందుకు చేయడు దేవుడు? నేను సాక్షిగా నిలబెట్టుకుంటాడు యేసయ్య. వంశీగారిని కూడా దీవించండి, ఆశీర్వదించండి. వంశీగారికి మంచి బలమైన సత్తునే ఇవ్వండి. నేను యేసయ్యాని కొందనాలు, నీకే స్తోత్రాలు తండ్రి. సాక్షిగా ఉంటానని చెప్పు. అమ్మగారి నాయగారిని కూడా అయ్యా నన్ను సాక్షిగా ఉంటానని చెప్పుకోండి. నీ సేవలు ఆడుకోవాలి తండ్రి. నా ఊళ్ళో నీ సాక్షిగా ఉంటానయ్యా. నీ పని చేస్తాను తండ్రి, ప్రార్థన నేర్పించండి తండ్రి. నువ్వు పని చేస్తే నీ పని చేస్తాను ప్రభు అని ప్రార్థన చేసుకో. నేర్పించండి తండ్రి. నీ పాటలు రాని వారికి నాయన పాటలు నేర్పించండి. నేను యేసయ్యాని కొందనాలు, నీకే స్తోత్రాలు తండ్రి. నాయన రాయవారం నుంచి వచ్చి వారిని అందరిని కూడా దీవించండి, ఆశ్రయించండి తండ్రి. నాయన రంగంపేట నుంచి వచ్చి వారిని కూడా దీవించండి, ఆశ్రయించండి తండ్రి. నాయన సెంట్రల్ నుంచి వచ్చి వారిని కూడా దీవించండి, ఆశ్రయించండి తండ్రి. నాయన వర్షలేడు నుంచి వచ్చి వారిని కూడా దీవించండి, ఆశ్రయించండి. నాయన పల్లకాడ నుంచి వచ్చి వారిని కూడా దీవించండి, ఆశ్రయించండి తండ్రి. ఏనుగో నుంచి వచ్చి వారిని కూడా దీవించండి, ఆశ్రయించండి తండ్రి. నాయన ఇంకా చాలా ఊళ్ళో నుంచి వస్తున్నారు తండ్రి, వారందరిని కూడా దీవించండి, ఆశ్రయించండి తండ్రి. ప్రతి ఒక్క బాధలోనే నేను తొలగించండి, ప్రతి ఒక్క బాధ కూడా తొలగించండి. ఏ బాధ లేకుండా చేయదండి. నేను యేసయ్యాని కొందనాలు, నీకే స్తోత్రాలు తండ్రి. నేను ఇక్కడ ఉన్న వారిని అందరినీ ఆదుకోండి, ఆదరించి పోషించి బలపరచమని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. నీ మనసులో నీవి నెరవేరును, ఇక నీ మనసులో నీవి నెరవేరును. క్షేమముగని ఉండవలయను చింతలేకుండా, నీవు చింతలేకుండా
అనగానా ఏమీ నదువా నాదుడుండా. నీ మనసులో నెరవేరుస్తున్నాడు దేవుడట. క్షేమముగా ఉండు. ఏ చింతతో వచ్చావో, ఏ బాధతో వచ్చావో, నీ మనసు నేను తెలుసుకున్నాను. నీ మనసులో అన్ని నెరవేరుస్తున్నాను. చింత లేకుండా ఉండు. ఓ సహోదరి, చింత అంతా ఆయన మీద పెట్టే. ఇక్కడి నుంచి నీ బరువు తీసేస్తాడు దేవుడు. ఇక్కడి నుంచి నీ అప్పులు ఊపులోంచి లేవనెత్తేస్తాడు దేవుడు. నీకున్న రోగాన్ని తీసేస్తున్నాడు దేవుడు. దేవుడు నిన్ను కాపాడబోతున్నాడు దేవుడు. ప్రార్థన చేసుకో. అయ్యా, నా మనస్సులో నెరవేరుస్తున్నావా? ఎన్నాళ్ళ నుంచో వచ్చిన నా మనస్సులో ఉన్న బాధను తీసేస్తున్నావా? ఎన్నో నెలలో ఉన్నాయి నా బాధ, నా మనసు కుంగిపోందయ్యా. కుంగినితనం తీసేస్తున్నావా? క్షేమంగా ఉన్నా తండ్రి, క్షేమముగా ఉండన్నావు. నీకే బంధనమని ప్రార్థన చేసుకో. బతిమాలుగా వేసేది. మౌనంగా ఉండొద్దు. నువ్వు ప్రార్థన ఆలకించకూడదు. ప్రార్థన చేసుకోవాలి. నీవైపే చూస్తున్నాడు దేవుడు. నువ్వు మాట్లాడితే దేవుడు చేస్తాడు. జాలిగా మాట్లాడు, బాధతో మాట్లాడు, కన్నీటితో మాట్లాడు. కరిగిపోతాడు యేసయ్య. నీ కన్నీళ్ళు చూసి కరిగిపోతాడు తండ్రి. నీ కన్న తండ్రి. నువ్వు కన్నీళ్ళు పెట్టుకుంటే చూడలేని తండ్రి అయినా. ప్రార్థన చేసుకో, ప్రార్థన చేసుకో. ఇంక సమయం అయిపోతుంది. 4 ప్రార్థనలు అయిపోయాయి. ఇక 2 ప్రార్థనలే ఉన్నాయి. నువ్వు అడుగు, అడుగుతూనే ఉండు. ఆసక్తితో అడుగు, ఆవేదనతో అడుగు, కన్నీళ్లతో అడుగు, మూలుగులతో అడుగు, చెప్పశక్కరాని మూలుగులతో అడుగు. నీ ప్రార్థన రాకపోతే పరిశుద్ధాత్మ దేవుడా నా కన్నీళ్లు నడిపించండి అయ్యా. కన్నీళ్ళ ప్రార్థన శక్తివంత ప్రార్థన. స్వరమిత్తి ప్రార్థన చేసుకోలేకపోతున్నా తండ్రి. స్వరమిత్తి ప్రార్థన చేస్తే భాగ్యం ఇవ్వండి. చేతులెత్తి ప్రార్థన చేసుకోలేకపోతున్నా ప్రభా. చేతులెత్తి ప్రార్థన చేసే భాగ్యం కలిగజేయండి. మోకరించి ప్రార్థన చేసుకోలేకపోతున్నా తండ్రి. మోకరించి ప్రార్థన చేయమని పరిశుద్ధాత్మ దేవుడిని అడుగు. 4వ ప్రార్థన మన మధ్యన రాణి గారు 5వ ప్రార్థన రాణి గారు చేస్తున్నప్పుడు నువ్వు కూడా ప్రార్థనలో ఉండు. మౌనం ఉండొద్దు అసలు. సమయం ఇదే. ఈ కార్యము జరిగే సమయం ఇదే. ఎన్నో దేవుడు చేశాడు ఇక్కడ. ఎన్నో కార్యాలు దేవుడు చేశాడు ఇక్కడ. ప్రార్థన చేసుకో. మౌనంగా ఉండొద్దు అసలు. తోడుకొని వచ్చాను నీకు లెక్కలేని నాయన నాలుగు బలహీనతను ముట్టండి ప్రభా. సంపూర్ణ ఆరోగ్య స్వస్థత ఇచ్చేయండి ప్రభా. నాయన ఆయన అద్భుతంగానే సన్నిధికి వచ్చినందుకు నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. నాయనను కాపాడే దేవుడు, నాయన విడిచిపెట్టే దేవుడు కాదు నాయన. నీ ఆశీర్వాదాలు ఇచ్చే దేవుడు నాయన. నాయన సిగ్గుపడనైనా అని చెప్తున్నావు ప్రభా. నన్ను నమ్మిన వారిని నిన్నడు సిగ్గుపడనైనా మాట్లాడుతున్నావు ప్రభా. నాయన నిన్ను బట్టి విను ప్రభా. నాయన ధైర్యం కలిగి జీవించే కృప ఇచ్చేమని అడుగుతున్నాను నాయన. ప్రభా ఈ సంఘాన్ని దీవించండి నాయన. ఇంతవరకు ప్రార్థన చేసిన ప్రతి వారి ప్రార్థన ప్రతి వారిని పాలు మీరు అంగీకరించిన ద్వారా నడుస్తున్నాం ప్రభా. నాయన సంఘాల బిడ్డలందరూ మీరు దీవించండి ప్రభా. పేరు పేర్చుకుని ఆశ్రయించండి, దీవించండి. ఎవరికేమి కావాలో ఎవరికేమి అక్కర్ల అవసరాలను మీరు తీర్చండి ప్రభా. ఇదిగో నీ దాసులు చెప్తున్న వర్తమానం చెప్పుచుండగా ప్రభా నీ ఆత్మశక్తితో నింపి నాయన మాకు తగిన వర్తమానం సిద్ధపరచండి ప్రభా. నాయన నేను అభిషేకించుకుని ఉన్నారు ప్రభా. ఇంకా నీలో బలంగా బహుగా వాడుకోండి. వారి కుటుంబాన్ని దీవించండి, వారి బిడ్డను భార్యను దీవించండి ప్రభా. సంఘాన్ని నానాటికి అభివృద్ధిపరచండి. ఆయన రోగులను స్వస్థపరచండి, పాపులను రక్షించండి. విగ్రహాలు అందరితో మాట్లాడి దేవుడు ఆశ్చర్యపోవాలి. ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలను గ్రహించండి ప్రభా. మౌనంగా పిలిచిపోవద్దు ప్రభా. నా తండ్రి ఏమి కావాలి నాయన. ఇదిగో హృదయం అనేది తొట్టి కూడా ఎంతో చక్కగా జరిగింది. సమర్పణ చేసుకో.
సంవత్సరం అంతా కూడా సాక్షిగా ఉంటాను. కాపాడి అన్నారు. ఇదిగో మా ఎదుట నూతన నీ సంవత్సరం, సాక్షిగా ఉంటానయ్యా. నూతన సంవత్సరంలో రాబోచుండగా ప్రభా ఈ సంవత్సరం అంతా నీ కృపను రక్షించి నూతన సంవత్సరంలో నూతన శక్తితో, నూతన బలముతో, నూతన ఆశీర్వాదములతో ఎదుర్కొని కృప దాయిచ్చి అడుగుతున్నాను ప్రభా. నాయన నూతనముగా నీళ్ళ ముందు నడవడానికి సహాయం చేయండి ప్రభా. ఆత్మీయ జ్ఞానంతో, లోక జ్ఞానంతో మీరు మమ్మల్ని నింపినట్టు చేసుకోతండి. నాయన మాకు ప్రార్థిస్తున్నప్పుడు ఏర్పాటు చేసే స్థలం ఇది. ఆశీర్వదించండి. దేవుడు సంచరిస్తున్న స్థలం ఇది. ప్రతి ప్రార్థన మీరు పరిశుద్ధుడు నాయన పరమందును ఏకమందును మీరు చూపించిన స్థలం ఇది. ప్రభా. నీకు లెక్కలేని వందనాలు నాయన. ఈ స్థలము చేయండి ప్రభా. మాకు ఇచ్చిన దేవుడు ఒక వెలుగుగా నింపబోతున్నాడు. దీవించండి ప్రభా. నాయన చీకటిలో మన నిన్ను, సంవత్సరాలతో కాపాడి చీకటి బ్రతుకైపోయిన నిన్ను నాయన తండ్రి వెలుగులోకి నడిపిస్తున్నాడు దేవుడు. ఇక నీ జీవితం అంతా వెలుగే, సహాయం దయచండి. ఇక నీ జీవితం అంతా నవ్వే, చీకటిని మీరు దూరం చేయండి. నవ్వుతో నింపేస్తాడు నిన్ను దేవుడు. చేయండి. ప్రార్థన చేసుకో. ఆయన గృహం మా గృహంలో ప్రభా చింతలు వేసుకుని ఉన్నాం ప్రభా. ఇన్ని మీరు తీసేయండి ప్రభా. నవ్వుతో మమ్మల్ని నింపమని అడుగుతున్నాను ప్రభా. ఆ విధాలను సహాయం దయచండి ప్రభా. ఈ గ్రామాన్ని దర్శించండి, రంగపడి గ్రామాన్ని దర్శించండి, ఒక్కొక్కరిని కదిలించండి ప్రభా. చేయండి ప్రభా. పుట్టండి పెరగండి ప్రభా. నీళ్ళు ముందు నడిపించండి. ఈ రెండవ రాకడికి మమ్మల్ని సిద్ధపరచండి. ఆత్మీయుల ముందు నడిపించమని విధాలను సహాయం దయచేసి ప్రార్థన చేసుకుని మరి మా కొరకు రాని వేస్తుంది పరిశుద్ధరాన్ని బట్టి బ్రతిమాలు పెట్టుకొని పరమ తండ్రి. ఆమేన్. నాకు రూపమునా ఇక నాకు నా తండ్రి నరూపముతో రీతిగా గణపడి ధైర్యమిచ్చును నాకు, ధైర్యమిచ్చును కనుక నాకేమీ కొదువా నాదు. ఆరో ప్రార్థన మన వచ్చిన తప్పికగా చేస్తాం. తప్పికగా మమ్మల్ని ఉండదు. సమయం అయిపోయింది. ఒకసారి నీకు రాష్ట్ర ప్రార్థన చేయాలి. అడిగితే ఎవరు మౌనంగా ఉండద్దు. తలల కింద పెట్టుకోవద్దు. అసలు తలల పైకి పెట్టుకోవాలి. పైరున్న దేవుడు ఈ వైపు చూస్తున్నాడు. నీ మగం చూడాలి యేసయ్య, నీ కన్నీళ్లు చూడాలి యేసయ్య, నీ మగంలో ఎంత వేదన పడతావో చూడాలి యేసయ్య. నువ్వు తల కింద పెట్టుకోకూడదు. యేసు వైపు చూసి నీ మగం, నీ రూపం యేసే కనబడాలి. నీ రూపం యేసే కనబడాలి. నువ్వెవరో చూడాలి. నాయన పరిశుద్ధరాని స్తుతులు స్తోత్రాలు ప్రభా. నీకు ఏమి ఇచ్చిన మీరు మరి నాయన గతించిన సంవత్సరం నుండి సంవత్సరం వరకు కొత్త సంవత్సరంలో నడిపిస్తున్నావయ్యా ప్రభా. నాయన తండ్రి ఇంకా నాయన తండ్రి కొత్త సంవత్సరంలో నాయన మేము అడుగు పెట్టినాక సంతోషంగా ఉండేలాగా మమ్మల్ని నిలబెట్టమని అడుగుతున్నాం తండ్రి. నాయన తండ్రి నీ వాగ్దానాలు ఏదైతే ఇచ్చేవో అది వాగ్దానాల ప్రకారంగా నెరవేర్చే ప్రభా. నీకు వందనాలు ప్రభా. తండ్రి నీకు వందనాలు, స్తోత్రాలు స్తుతులు ప్రభా. నీకు వందనాలు తండ్రి. దేవాతి దేవా నాయన తండ్రి. ఇదిగో నాయన కొత్త సంవత్సరంలో నాయన నీ కృపలో వాడుకున్నావు తండ్రి. ఇదిగో శనివారం నుంచి శనివారం వరకు నాయన నీ సన్నిధిలో వాడుకున్నందుకు నీకు వందనాలు, స్తోత్రాలు స్తుతులు ప్రభువా. నాయన నీ సన్నిధిలోకి నాయన రాలేనంటే బిడ్డలు ఉన్నారు ప్రభా. నన్ను సొంతపరిచిన ఆయన వచ్చిన బిడ్డలందరినీ దీవించండి, ఆశీర్వదించండి ప్రభువా. తండ్రి నాయన అయ్యగారి నమ్మకాన్ని దీవించండి, ఆశీర్వదించండి అయ్యా. అయ్యగారి నాయన గొప్ప మేలు చేసిన ఆయన మాకందరికి గొప్ప స్వస్థత కలిగించిన ఆయన తండ్రి. నాయన తండ్రి దేవా అయ్యగారి ప్రార్థన చేస్తుండగా మరోగాలు తీసివేయండి అయ్యా. నాయన గొప్ప నాయన స్వస్థత కలిగించిన ఆయన తండ్రి. నాయన తండ్రి దేవా నీకు వందనాలు ప్రభా. అమ్మగారిని అయ్యగారిని దీవించండి, ఆరోగ్యం ఇచ్చి నడిపించండి అయ్యా. నాయన తండ్రి నీకు వందనాలు ప్రభా. వారి బిడ్డలను దీవించండి నాయన దేవా.
నాయన వారి బంధువులను దీవించండి, చేయాలమ్మా, ఆశీర్వదించండి ప్రార్థన ప్రభు. చేయాలి. నాయన తండ్రి మౌనంగా ఉండవు, సమయం అయిపోతుంది. నాయన ఏదైతే కోరారో ఇంక నీ కన్నీళ్లు చూడటానికి చూడలేదు. ఏదైతే నాయన నీ కన్నీళ్లు కాకపోతే దేవుడు చూస్తున్నాడు. నీ ముఖం చూపించు ఒకసారి. తండ్రి నీ తలకి ఏంటంటే నీ ముఖం చూడలేదు. తేటగా దేవుడు చూడాలి నిన్ను. తండ్రి బలంతో వచ్చిన బిడ్డల బలం ఎంత తీసివేయండి అవును ప్రభువా. నీ సాక్షిగా నిలబెట్టుకోండి ప్రభా. నాయన దేవాని కొందరాలు ప్రభా, వచ్చిన బిడ్డలందరినీ ఆరోగ్యంగా నాయన నిలబెట్టమని, నాయన ఏ పరిస్థితినైనా ఉన్నా నాయన తండ్రి తొలగించే దేవుడు తండ్రి, నాయన ఏ బాధలున్నా తొలగించే దేవుడు ప్రభా, స్వస్థపరిచే దేవుడు తండ్రి. నీ కొందరాల స్తోత్రాలు స్తుతులు ప్రభా. నాయన రాయవారం నుంచి వచ్చిన బిడ్డలందరినీ పేరు పేరుని దీవించండి, ఆశీర్వదించండి అయ్యా. నాయన సండే నుంచి వచ్చిన బిడ్డలందరినీ దీవించండి, ఆశీర్వదించండి, ఆరోగ్యంతో నింపండి ప్రభా. నీ కొందరాలయ్యా. ఏ ఆశతో వచ్చారో ఆ ఆశలన్నీ నెరవేర్చమని నాయన ఈ సన్నిధిలో నాయన నీ సాక్షిగా నిలబెట్టుకోమని అడుగుచున్నాం ప్రభా. నీ వందనాలయ్యా. దేవాది దేవాని స్తోత్రములు స్తోత్రములు స్తోత్రం ప్రభా. నాయన అనుకున్న కార్యాలన్నీ నెరవేర్చిన నాయన రుణాలతో ఉన్న రుణాలు తీర్చు ప్రభా. నాయన తండ్రి నాయన అన్ని కార్యాలు జరిగించు ప్రభా. నాయన వివాహాల గురించి నాయన తండ్రి నాయన నీ ప్రార్థన చేస్తుండగా ప్రభా, వివాహాల గురించి నాయన అది నెరవేర్చమని అడుగుచున్నానయ్యా. గర్భఫలం గురించి వచ్చిన బిడ్డలు గర్భఫలం నాయన తండ్రి గర్భాన్ని ధరించమని అడుగుచున్నానయ్యా. నీకు వందనాల స్తోత్రాలు ప్రభా. నీకు వందనాలయ్యా. నాయన ఇదిగో ప్రభా ఒడిసిలేని వచ్చిన బిడ్డలందరినీ దీవించండి, ఆశీర్వదించండి అయ్యా. నాయన పలకాడు నుంచి వచ్చిన బిడ్డలను దీవించండి, ఆశీర్వదించి ప్రభా. రంగంపేట గ్రామంలో నాయన ఈ మండలంలో ఉన్న బిడ్డలందరినీ నాయన మార్చి నాయన కదిలింపు చేసి నీ సన్నిధికి రప్పించు ప్రభా. ప్రతి ఒక్క బిడ్డని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఈ గ్రామంలో ఉన్న బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకో ప్రభా. తండ్రి నీకు వందనాలు ప్రభా. నాయన దేవా నీకు వందనాలు ప్రభా. నాయన ఉద్యోగం గురించి ఆశపడి నాయన ఎంతో మంది ఉన్నారు, ఉద్యోగాలు దయచేయండి ప్రభా. చేసిన బిడ్డలందరినీ దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. తండ్రి నాయన మార్గంలో నాయన వెళ్ళి బిడ్డలందరినీ దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. నాయన రాకపోకలకు తోడుగా ఉండి ప్రభా. నాయన దేవా నాయన నడిపి బిడ్డల ప్రతి బిడ్డలు దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. దేవా నీకు వందనాలు ప్రభా. నాయన గ్రహాల గురించి ఆశపడుతున్న గ్రహాలు దయచేయమని అడుగుచున్నాను, అది నీ చిత్తమైతే జరిగించమని అడుగుచున్నాను ప్రభా. నీకు వందనాలు తండ్రి. నాయన దేవా ప్రతి ఒక్క బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి. ఇదిగో ప్రభా తండ్రి నా పెద్ద కుమారుడికి నాయన ఒంట్లో బాగోలేదు ప్రభా, ఎంతో బలెత్తుతుంటున్నాడు నాయన. నేను ఆ బిడ్డను ఒకసారి నాయన యేసుబాబును స్వస్థపరిచిన ఆయన, నేను యేసుబాబును ముట్టండి స్వస్థపరిచిన ఆయన తండ్రి. ఆ బిడ్డను జ్ఞాపకం చేసుకో ప్రభా. ఆ బిడ్డలో నా గడ్డను తొలగించవు ప్రభా. ఆ బిడ్డను ఎంతో ఆరోగ్యంగా నడిపించవు తండ్రి. ఎన్నో శోధన నుంచి కాపాడావు ప్రభా. నాయన శోధన నుంచి తొలగించు ప్రభా. ఆ బిడ్డలు ఏ సాతానుందో ప్రభా. నాయన ఎవరైనా ఏదన్నా చేసినా కూడా తొలగించిన ఆయన తండ్రి. నువ్వే నాయన దూరం చేసిన ఆయన, నువ్వే ఒక్కసారి దర్శించి మాట్లాడే ప్రభా. ఒక్కసారి ముందు ప్రభా. నాయన మార్చిన ఆయన నీ సన్నిధికి రావాలని ఆశపడుతున్నాం. నా బిడ్డలందరూ మారి, నా కోడలు మారి నాయన నీ సన్నిధిలోకి రావాలని ఆశపడుతున్నాను. అది నెరవేర్చాలని సాయం చేయాలని కోరుకుంటున్నాను. ఈ చిన్న ప్రార్థన ఆలకించు ప్రభువా. నాయన తెలియని బిడ్డలు దీని రాలే దిక్కుమాలి దాన్ని ఎందుకు పనికిరానట్టు పాత్రను ప్రభువా. నాయన ఈ ప్రార్థన ఆలకించి ప్రార్థన ప్రతిఫలం దయచేయమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొచ్చున్నాను నా పరమ తండ్రి. ఆమేన్. జనకు ఇష్టం జనముచును ఇక జనకు నీ ఇష్టము జనముచును తనకు ఇష్టము గాని జనముని దరిగిరాని దరికి రానియడు గనుకనా నాదుడు. ఏడో ప్రార్థన స్తుతి ప్రార్థన మన వచ్చి బేబీరాడిగా చేస్తారు. ఏడో ప్రార్థన అందరు లేచి నిలబడతాం ఒకసారి. స్తుతి ప్రార్థన కదా, అందరం కూడా అందరూ స్తుతులు చెప్పుకోండి. నువ్వు ఎందుకు కొరకు వచ్చావో
ఆ కార్యం నెరవేరిపోతుందని స్తుతి చెప్పుకోవాలి. మహోన్నతుడా స్తుతి చెప్పు, అందరూ నీకు చెప్పుకోవాలి. స్తుతులు స్తోత్రం. అందరూ నోరు విడిచి దేవా నన్ను బాగు చేస్తావు ఈ తండ్రి, దినమును తండ్రి నీ గుడారములో గర్భఫలం ఏర్పాటు చేస్తున్నావు దేవా, నీకు ఇచ్చిన దేవా, స్తోత్రములు. నీకు స్తుతులు. నా కుటుంబంలో సమాధానం లేదంటే ఇంతవరకు సమాధానం కలుగజేస్తున్న దేవా, నీ పాదాలు చెత్త విన్నవించగా ప్రతి నా పక్షంలో యుద్ధం చేయండి అయ్యా. నెరవేర్పునిస్తున్న తండ్రి నీకు చెయ్యాలి స్తుతులు, స్తోత్రం. చెయ్యాలి ప్రార్థన. ఎందరు ఎందుకొరకు వచ్చావో ఆ కార్యం నెరవేరిపోయింది. బలమనిస్తున్న దేవా, బలపరుస్తున్న తండ్రి నీకు అవును నాయనా. స్తోత్రములు. ఎందరు తండ్రి భార్యాభర్తల మధ్య సమాధానం లేక ప్రభు నీ పాదాల చెంతకు వచ్చారు అయ్యా. నీవు సమాధానం ఇచ్చు దేవుడవు కనుక స్తోత్రము తండ్రి. వారి అంశమును నెరవేర్చి సమాధానపరుచుతున్న దేవా, సమాధానించి వారిని ఎరుగు స్తోత్రము తండ్రి. ప్రార్థన మనం చేస్తాం. అడుగుచూ ఉన్నాము. అందరూ చేసుకోవాలి, ఎందరు ఆరోగ్యం బలభద్రం చేసుకోవాలి, నీ పాదాలు బలభద్రం చెంతకు చేసుకోవాలి. పరమ వైద్యుడుగా నువ్వు బీపీ ఉన్న వారిని బీపీ వారందరినీ తగ్గించేయండి. స్వస్థపరచమని కాళ్ళు బాగు చేయండి అయ్యా, నడువునెప్పుడు బాగు చేయండి తండ్రి. అయ్యా స్తోత్రం. వృద్ధాప్యమందు నీ సన్నిధికి వచ్చారయ్యా. ప్రతి ఒక్కరు చేసుకోవాలి. బలహీనులైన నీ పక్షవాత రోజులో బాగు చేస్తున్నావు తండ్రి, అందరికీ నా జ్వరాన్ని బాగు చేస్తున్నావు తండ్రి, గృహాన్ని కట్టించిన వారికి స్తోత్రములు. అయ్యా ఎస్తేరు గారి యొక్క కుమార్తెకు అందరూ గర్భఫలం చేద్దాం. ఇచ్చావు తండ్రి. అందరం అయ్యా బీపీ నాయన 200 ఉండగా తండ్రి నీవు నార్మల్ కు తీసుకొస్తున్న వైద్యుడా నీకు మంత్రము స్తుతులు, తండ్రి. స్తోత్రం. స్తోత్రం. చేసుకోవాలమ్మా ప్రార్థన. అమ్మా చేసుకోవాలి, శుద్ధి చేసేసుకోండి ఒకసారి. శుద్ధి చెప్పండి, దయచేయుచున్న తండ్రి. శుద్ధి చెప్పండి, కాలం అయిపోద్ది. శుద్ధి తండ్రి, గర్భఫలము లేని బిడ్డలకు నా కార్యం చేసే స్థుతి నీకు స్తుతులు. నీ సాక్షిగా ఉంటానయ్యా. ప్రతి ఒక్కరు అయ్యా, ఈ ప్రతి ఒక్కరు స్థలంలో చెప్పుకోవాలి ఎందరు స్థుతి, వచ్చారు. చెప్పుకోవాలి. వారందరినీ నివాసం గృహంలోనా గృహం ఇచ్చేస్తాడు స్థుతి. గృహము కట్టుకోవడానికి అందరికీ చెప్పాలి, ఆటంకములుగా స్థుతిని స్థితి బాగా చేస్తుంది, వారందరి గృహములు కట్టించి వేస్తున్న తండ్రి స్థుతిని స్థితి బాగా చేస్తుంది. స్తోత్రములు దేవా. ఉద్యోగం లేకుండా ఉద్యోగం ఇచ్చుతున్న దేవానికి స్థుతి. ఎదురు చూస్తూ ఉన్నారు. ఇల్లు ఆగిపోయినా వారిని కలిగిస్తూ గృహము కట్టించుతున్న దేవానికి స్థుతి. స్తోత్రములు ప్రభు. ఇక్కడ సిలువను స్థాపించుతున్న దేవానికి స్థుతి. అయ్యా, నీవు ఆరోగ్యం ఇచ్చి మూడవ మందిరం ఏర్పాటు చేసిన దేవానికి స్థుతి. స్థలంలోకి నడిపించుకున్నావో తండ్రి, చేయాలి. వారిని బట్టి నీకు స్థుతులు, స్తోత్రము తండ్రి. తండ్రి కారి నాగేశ్వరరావును బట్టి నీకు స్థుతులయ్యా. చేయాలి. కొన్ని ప్రార్థనలు చేయాలి అందరూ. కదా తండ్రి, కుమారుని ఒట్టి కొండలో వచ్చి నీవు నిండి కొండలతో వెళ్ళాలి అయ్యా, స్థుతి. ప్రేమగాన్ని జ్ఞాపకం చేసుకో. మన నీ నోటి నుండి నవ్వు కలుగు చేసిన దేవా స్థుతి. కుమార్తెకు నవ్వు నీకు నవ్వే నీకు స్థుతులు, స్తోత్రం. బాధలు తీసేస్తాడే సేవా. ప్రార్థనాశాలను నీ బట్టి సాక్షిగా వాడుకుంటున్నాడు. ఈ స్థలము నీవు ఏర్పరచుకున్న వందనములు తండ్రి, నీకు తండ్రి. స్థుతులు. ఈ స్థలములోకి వచ్చిన వందనములు తండ్రి. వారందరికీ వందనములు ప్రభా, నాయనా. నీవు స్వస్థపరచుచున్నందుకు నీకు వందనములు, స్తోత్రము స్తోత్రములు తండ్రి. తండ్రి. అయ్యా, నామములో ఇంతవరకు జరిగిన ప్రతి ప్రార్థన మీరు ఆలకించి అంగీకరించి ప్రభా ఆమె నేను పలికినందుకు నీకు స్థుతులు చెల్లించుకొనొచ్చు. ఈ చిన్ని ప్రార్థనని పాద సన్నిధికి చేర్చుకుని ప్రతిఫలమును అనుగ్రహించమని బాలుడుగా మా మధ్యకు వచ్చిన బాలయేసు వారి నామమును అడిగి వేడుకొని పొందుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. అన్ని ప్రార్థనలోని వాలించియున్నావు, లోని వాలించి యున్నావు, అన్నిటిలో మహిమ అందుకున్నావు, అన్నిటిలో మహిమా అందుకున్నావు. దేవా తండ్రి నీకు దినదిన స్తుతులు. దేవా తండ్రి నీకు దినదిన స్తుతులు. మావిన్నా ప్రమోవిన్నా నాదా సంసుతులు, మావిన్నా ప్రమోవిన్నా నాదా సంస్కృతులు. మహోన్నతుడా నీకు వందనము నాయనా.
ఏడు ప్రార్థన మాకు అందించి ఏడు ఆత్మతో నింపివేసి దేవానికి స్తోత్రములు. మా ప్రార్థన ఆలకించి ప్రార్థనకి సభాపించుతున్న దేవానికి స్తోత్రములు. శ్రమ వచ్చినప్పుడు ప్రార్థన చేయడని అయా నీ వాక్యం సెలవిచ్చినట్లుగా అయ్యో నీ బిడ్డలైన వారు ఎన్నో శ్రమలతో వచ్చి ప్రార్థించారు తండ్రి. నీ వాక్యం నెరవేర్పు తీసుకురండి. ప్రార్థన చేసినప్పుడు నైనా శ్రమ వచ్చినప్పుడు ప్రార్థన చేసి ఉన్నారు. వారి శ్రమ నుంచి తొలగించండి యేసు నామములో. అయా ప్రతి కార్యము జరిగించుకున్న దేవానికి స్తోత్రములు. ఇక నాయన వాక్య ప్రకటనకు వెళ్తుండగా ఏడుమెట్లు ధ్యానం మీద కూర్చుండగా మీరే కార్యము చేయమని ప్రధాన యాజకుగా వచ్చి బాలుడుగా పసుపు తొట్టులనే భయపరమేశ్వర తొట్టులో ఉండి మహిమ బాలుడుగా మమ్మల్ని దీవించి ఆశీర్వదించున్నా యేసు వారి నామం అడుగుచి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. కూర్చుందాం. సాక్ష్యము